మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాటూరి నాగరాజు పిలిచి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కుంటే అతను చెప్పిందంటే ఈ నెల 4వ తారీఖున పాటూరు దుర్గారావుని వాళ్ళ యొక్క ఓనర్ అయిన బాబీ అనే అతను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే వెంటనే దాని మీద అతను పిలిచి ఒక మిస్సింగ్ కేసు తీసుకుని 21వ తారీఖున కట్టడం జరిగింది. దానిపై బాబీ అనేవాడు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో వెతకడానికి ప్రయత్నం చేశారు. బట్ అది ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉంది. తర్వాత అతను వెతకగా నిన్న ఉదయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని బాబీ భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు, తండ్రి ఎలియాస్ బాబీ, షేక్ మ్యారీ, వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వరరావు. వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్లి. ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండవ పెళ్లి, ఆవిడ కూడా రెండవ భర్త. ఇద్దరికి కూడా మొదటి వివాహాలు రద్దయిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెండో వివాహానికి కూడా ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఈ ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ అనే అతను ఈ యొక్క తిరునాళ్ళలో పొడుగులు, ఈ యొక్క దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్లో పంపిణీ చేస్తాడు. అలాగే దాన్ని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు. దానికి ఒక ఆటో అవసరమైంది. ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్ళయింది. పెళ్ళైతే భార్య వదిలేయటం మూలంగా అతను కూడా వేగబాండ తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయితే ఈ చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది. నేను తన భార్యతో కానీ అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగతనం చేస్తున్నాడని ఇంట్లో తోడుకొని 4వ తారీఖున ఈ కాటూరి నాగరాజు ఇంటి దగ్గర బాబీ చనిపోయినట్టుంటే అతను కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని వాళ్ళ ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి చిన్నరంగనిపాలెంలోనే ఉన్న అతని ఇంట్లోనే ఎక్యూజ్డ్ ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు సుత్తితో కొట్టారు, కనపడుతుంది. తర్వాత రాడ్డుతో కొడితే అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఒక ఏదైతే ఆటో ఉందో ఆటోలో వేసుకుని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా అతను ఎదురుపాలెమని అక్కడ వెదిరేశ్వరం అని రావులపాలెం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళారు. అంటే అది కోటేశ్వర ఎలియాస్ బాబీ యొక్క సొంత ఊరు. అక్కడికి వెళ్ళి వెనకాలేమో ఈ జానీ అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళు మూడో అతను కూడా వెనకాల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా బాబీ అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలంలో కానీ పడేద్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి మోటార్ ఇప్పేసరికి ఇంకా కదులుతుంటే మళ్ళీ ఆయన మూతి అది మళ్ళీ కట్టేసి మళ్ళీ ఆటోకి మళ్ళీ కొట్టి మళ్ళీ ఈ సంచిలోంచి వేరే సంచిలోకి బాగా చిన్న సంచిలోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి 2 వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసి వచ్చిన 2 వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర ఎలియాస్ బాబీ మధ్యలో అలాగే ఈ కొడుకు జానీ మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూరు దగ్గరలో ఉన్న కాలువ పడేశారు. సరే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్యాభర్తలు దాన్ని కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన భర్తని అక్కడికి తీసుకెళ్తే ఆ యొక్క కాలంలో అన్ని ఫిషర్మెన్ అంతా వెతికించడం జరిగింది. వెతికించిన తర్వాత దానిలో మూట తుప్పల్లో పెద్ద ఫ్లోటింగ్ లేదు, ఆ తుప్పల్లో ఎక్కడైతే పడితే దానికి ఒక 400 మీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది. బాడీని బయటికి తీయడం జరిగింది. వీడియోకి సంబంధించిన దాన్ని ఇంట్రెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చూపించాం భార్యాభర్తలతో. ఇంకా కొడుకుని అరెస్ట్ చూపించాల్సిన అరెస్ట్ చూపించాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఎక్యూజ్డ్ యొక్క సెల్ ఫోన్ ఎదురుకుండా కలుపుతున్న సెల్ ఫోన్ ఎక్యూజ్డ్ది అతని పొజిషన్లో మనం సీజ్ చేసాము. డిసీజ్డ్ సెల్ ఫోన్ ఇది, అంటే చనిపోయిన దుర్గారావు సెల్ ఫోన్ ఎక్యూజ్డ్ దగ్గర మనం సీజ్ చేసాము. అలాగే సుత్తి ఆ యొక్క రాడ్డు ఆ సంచులు కూడా అక్కడి నుంచి మనం సీల్లోంచి ఆ యొక్క ఎక్యూజ్డ్ దగ్గర నుంచి సీజ్ చేయడం వాళ్ళందరూ రిమాండ్ పంపిస్తే ఇంకా
త్వరగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయనటువంటి DNA కూడా చేయడం జరుగుతుంది.